రెవెన్యూ ఆఫీసు ముంగట ట్రాలీ బండి పెట్టి తట్టబుట్ట సదురుతున్నారు. ఆర్డీఓ సారు కొత్త ఆఫీసుల గిట్ల పోతున్నాడా ఎట్లా అనుకునేరు. లే, ఆర్డీఓ ఆఫీసు సామాన్లన్నీ రైతులు పట్టుకపోతున్నారు. అగో, సర్కార్ ఆఫీసుల సామాన్లు రైతులు పట్టుకపోవడేందంటారా? మరి కోర్టు తీర్పు చెప్పినాక కూడా ఇనకపోతే జడ్జి సారు ఊకుంటాడా? అటెంక ఏం జరగాలని చెప్తాడో అదే జరుగుతుంది. అగో, అదే గీడ జరిగేది. జిల్లా కోర్టు ఆర్డర్ వేసుట్ల ఆర్డీఓ కార్యాలయాన్ని జప్తు చేసిండ్రు రైతులు. ఇంతకు ముచ్చటేందో తెలవాలంటే 14 ఏండ్ల వెనుకకు పోవాలి. అంటే అది 2011. మైబాద్ జిల్లా దంతాలపల్లి రైతులైన కొరిపెల్లి శ్రీనివాసరెడ్డి, సాధు ధర్మారెడ్డి, కొరిపెల్లి ఎంకన్న అనే ముగ్గురు రైతుల భూములకెళ్లి ఎస్ఆర్ఎస్పి కాల్వ నిర్మాణం అయిందట. శానా నష్టపోయినరు పాపం రైతులు. అదిగాక బారెడు నష్టానికి సర్కారులు షారెడు పరిహారమే ఇచ్చిండ్రు అన్నదాతలకు. నష్టపరిహారం సరిపోదని ముగ్గురు రైతులు గట్టిగానే కొట్లాడిండ్రట. అప్పట్ల అధికారుల కాన్నించి ఉలుకు పలుకు లేకపోయేటాళ్లకు జిల్లా కోర్టు గడప దొక్కిండ్రు కూడా. అగో, ఆ కాన్నించి తండ్లాడితే రైతులకు సరిపడ పరిహారం ఇయ్యాలని జిల్లా కోర్టు పోయినేడాది తీర్పునిచ్చింది. అయినా గాని ఫైలు ముంగటికి గదులలే. తొర్రూరు ఆర్డీఓకి ఆదేశాలు అందినా కూడా నిమ్మకు నీరెత్తినట్టే ఉన్నరట. ఇక కోర్టుకుంటదా? కోర్టు తీర్పు అంటే అక్కడితోటి అయిపోతుందా? ఆర్డీఓ ఆఫీసు జప్తుకు ఆర్డరేసింది. ఇప్పుడిక్కడ రైతన్నలు చేస్తున్న కార్యం గదే. ట్రాలీ ఆటో వట్టుకచ్చి ఆర్డీఓ కార్యాలయంలో ఉన్న తిరుగుడు కుర్చీలు, ఒరుగుడు కుర్చీలు, బీరువలు, కంప్యూటర్లు, బల్లలు, తట్టబుట్ట అన్ని జదురుకొని పట్టుకపోయినరు. మరి లేకుంటే ఏందుల్లా? మంచిగా చెప్తే ఇనేటట్టు లేరు. అందుకే కోర్టు ఎట్లా చెప్పాలనో గట్ల చెప్పింది. గట్లయితేనే పనయింది. మరి ఇక్కడితోటి పంచాది ఒడిచినట్టేనా, లేక నష్టపరిహారం ఇచ్చేది ఇంకేమన్నున్నదా అనేది చూడాలిగా.